ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ వేటగిరి హర్షత్ విహార్ ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు పంటల సస్యరక్షణలో విభిన్నమైన విధానాలు పాటిస్తున్నారు. హర్ష గారు ఏ పంటలు సాగు చేస్తున్నారు? ప్రధానంగా వరి సాగు చేస్తుంటాం మేడం. వాటిలో RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్, అదేవిధంగా RNR 31479 ప్యాడీ వెరైటీ, ఈ రెండు వెరైటీస్ చేయడం జరుగుతుంది. ఇంతకు మునుపు BPT 5204 సాంబా మసూరి, KNM 1638, MTU 1010 కాటన్ వర సన్నాలు, ఈ విధంగా రకరకాలుగా వేయడం జరుగుతూ ఉంది. స్వల్పకాలిక రకాలు వేసుకోవడం వల్ల మంచి ఆదాయం పొందగలుగుతారు. హర్ష గారు, ఇప్పుడు వరి సాగులో మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారు? CVR పద్ధతిలో వరి సాగు చేస్తున్నాం మేడం. ఈ CVR మెథడ్ అంటే ఏంటి? CVR మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి గారిని ఒక గొప్ప మహనీయులైన అల్వాల్లో, సికింద్రాబాద్ అల్వాల్ దగ్గర ఉంటారు. ఆయన ఆలోచనలో విధానించి వచ్చినటువంటి మెథడ్ అది CVR మెథడ్. మీరు వరి పంటలో కలుపు నివారణ ఎలా చేస్తారు? కలుపు మనుషులు పెట్టి తీయించుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం. అంతేకాకుండా దుక్కి కొద్ది పంట దుక్కి దున్నేటప్పుడు మనం దగ్గరుండి దుక్కి దున్ని దుచ్చుకోవాలి. అంటే ఈ దుక్కి బాగా దున్నితే కలుపు పెద్దగా రాదు. ఒకవేళ వచ్చినా కూడా లేబర్ని పెట్టి కలుపు తీయించేయడం జరుగుతూ ఉంటుంది. ఏ విధమైన మందు, పిచికారి మందులు అయితే వాడరు? అస్సలు వాడం మేడం. CVR మెథడ్లో వరిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేస్తారు? CVR మెథడ్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే, 1 ఎకరాకి 2 కిలోల వడ్లు, 2 కిలోల గోధుమలు తీసుకుంటాం మనం. వాటిని మూట కట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది మేడం. పేస్ట్ చేసుకుంటే అది మొలకల ద్రావణం. దాన్ని 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, 2.5 అడుగుల లోపల మట్టి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని బాగా ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒక 5 మినిట్స్ తేరుకున్నాక డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే పిలకల సంఖ్య ఎక్కువ వస్తుంది. అదే యూరియా కానీ పొటాష్ కానీ ఏమి వేయకుండా కేవలం మొలకల ద్రావణంతోనే మనం ఎరువులు వేయడం జరుగుతూ ఉంది వరి సాగులో. ఈ మొలకల ద్రావణం పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేస్తారు? వెన్ను తీసేంత వరకు చేయాలి మేడం. ఇప్పుడు నెలకి 30 రోజులు కదా, 10 రోజులకు ఒకసారి చొప్పున 3 టైమ్స్ మనం స్ప్రే చేసుకోవాలా. ఒకవేళ క్లైమేట్ బాగా లేకపోయినా, చీడపీడలు ఏమైనా వృద్ధి ఎక్కువ ఉన్నా, పంట సరిగ్గా లేకపోయినా ఒక 4 టైమ్స్, 3 to 4 టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి పర్ మంత్. సస్యరక్షణలో భాగంగా పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేస్తారు? ఏ పంట వేసినా కూడా చీడపీడలని ఆశించడం అనేది సర్వసాధారణం. మనం దాన్ని అరికెట్టడానికి CVR పద్ధతిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే లోపల మట్టి, 2.5 అడుగుల లోపల మట్టిలో ఉన్నటువంటి సన్నటి జిగట మనం తీసుకుంటాం. అంతేక విధంగా 25 కేజీల పై మట్టి, వాటితో పాటుగా క్యాస్టర్ ఆయిల్, ఆమదం. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల మట్టి తీసిన తర్వాత ఆమదాన్ని దాంట్లో బాగా కలిపెట్టి 200 డ్రమ్ము నీళ్ళలో వేసిన తర్వాత స్ప్రే చేయాలా. ఇది మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల పురుగు ఎందుకు చనిపోద్ది అని చాలామంది అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు దానికి లివర్ లంగ్స్ లేనందువల్ల తిన్నది అరక చనిపోద్ది. స్ప్రేయింగ్ కూడా మామూలు స్ప్రేయింగ్ చేసినట్టు కాకుండా వర్షం పడితే మొక్క ఏ విధంగా తడుస్తుందో ఆ విధంగా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు పిచికారీ చేయాలి? పర్ మంత్ 3 టైమ్స్. ఒకవేళ క్లైమేట్ అనుకూలించకపోతే 4 టైమ్స్ కంపల్సరీగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ మట్టి ద్రావణం తయారీకి ఏ రకమైన మట్టి వాడతారు? పొలంలో మట్టి తీసుకోవచ్చు, కల్లంలో ఉంటుంది, కల్లం దగ్గర ఆ మట్టి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మేడం. పురుగుల నిర్మూలనలో మట్టి ద్రావణం మాత్రమే వాడతారా, లేకపోతే ఇంకేదైనా వాడతారా? మట్టి ద్రావణంతో పాటుగా ఆమదం వాడతాం. అదే విధంగా గ్రోతింగ్ కోసం మొలకల ద్రావణం వాడతాం. మీరు సాగు చేసే ఈ విధానంలో వరి పంట దిగుబడి ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది? సర్వసాధారణంగా 12,000 నుంచి 14,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది మేడం. హార్వెస్టింగ్ చేసే టైంకి 3-3.5 పుట్లు రావడం జరుగుతుంది. ఈ CVR మెథడ్లో వరి సాగులో మీరు ఎంతవరకు ఫలితాలు సాధిస్తున్నారు? తోటి రైతు సోదరులకు వివరిస్తారా? ఫస్ట్ CVR మెథడ్ చేయాలనుకున్నప్పుడు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు ఆత్మ ఈ విధంగా, సార్ CVR మెథడ్ ఫార్మింగ్ చేస్తాం సార్ మన పొలంలో అని, సార్ కూడా చేయండి, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీ KVN చక్రధర బాబు గారు కూడా కిసాన్ మేళా జరిగినప్పుడు అక్కడ పోతే వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ విధంగా చేయండి, న్యాచురల్ ఫార్మింగ్ మంచి డిమాండ్ ఉంది, ప్రకృతి వ్యవసాయాలు చేసింది ఏదైనా సరే ఆరోగ్యంగా బాగుంటారు జనాలు కూడా అని చేయమన్నారు. ఆ విధంగా నేను బేస్ చేసుకొని CVR మెథడ్ నేను కూడా యూట్యూబ్లోనే ఇప్పుడు రైతు సోదరులాగా చూడడం జరిగింది. ఫస్ట్ నాకు కూడా అపోహ ఉండింది, మట్టి ద్రావణం కొట్టిన తర్వాత పురుగు ఎందుకు చనిపోద్ది, ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా తనకై తాను అనుభవపూర్వకంగా రావాలి ఏదైనా సరే. ఇది ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే విచ్చలవిడిగా రసాయనాలు, పురుగు మందులు కొట్టి పంట పండకుండా అప్పులు పాలైపోయి
చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడేం తగ్గింది, ఇప్పుడంతా కన్వర్ట్ అవుతా ఉన్నారు చాలామంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి మంచి ఆహారం అందించడం చేసుకోవాలని నేను ఒక యువ రైతుగా నేను కోరుకుంటా ఉన్నాను. సస్యరక్షణలో ఆచరించే వినూత్న పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.